దేవునితో కలిసి మనం అందరము దేవుని ఆరాధించడానికి చూపించినటువంటి ఈ కృప ఎలాంటిది అని అంటే దేవుడిచ్చినటువంటి దానం ఆరాధన వర్తమానంలో చూసుకున్నాం కదా, ఆయన దానం అది. కాబట్టి నేటి దినాన మనం సజీవులుగా ఉన్నాము అని అంటే దేవుడి యొక్క దానమే. ఆ దానము అనగా కృపను మన జీవితంలో విస్తరింపచేసి మన జీవితంలో సాయంగా ఉంటూ వస్తున్నాడు. చూడండి, పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు అని అంటే చూడండి అమ్మా. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకున్నది, నాతో దూత ఏమి చెప్పిందో అలాగునా జరుగును అని నేను దేవునిని నమ్ముచున్నాను. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే పౌలు గారు అన్ని పరిస్థితులు బాగున్నాయి, అక్కడ ఎంతగా బాగున్నాయి అని అంటే ఏం ప్రాబ్లం లేదు, చనిపోయే పరిస్థితులు ఏమీ లేవు. అలాంటి క్షేమకరమైన స్థితిలో ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అవునా? అంటే ప్రకృతి చాలా విరోధంగా ఉంది, ఇప్పుడు వాళ్ళకి కష్టంగా ఉంది. నేను బైబిల్ తప్పరేసి చాలామంది అంకుల్ కాడ మనకి తెలుసు బైబిల్ మర్మాలు అని చెప్పేసి మనకు బుక్ బాక్సింగ్ అంకుల్ రాసిన బుక్, ఆ బుక్ కాడ ఇచ్చినప్పుడు నేను తీసుకోలేదు, చదవమని అంకుల్ ప్రేరేపించారు. నేను బైబిల్ తప్పనిసి వేరే బుక్స్ చదవటం నాకు అనేం కాదు. నేను చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత బైబిల్నే చదవటం ఎక్కువగా అలవాటు చేసుకున్నానే, కానీ వేరే విధంగా కాదు. నేను ఒక మాట విన్నాను, విలియం కేరీ గారని మనకి బైబిల్లో అన్ని తర్జుమాల్లో చేసినారన్న విషయం విన్నాను, కానీ నాకు తెలియదు. విన్నా మాట మీకు చెప్తున్నాను. ఆయన మన ఇండియాకి ఇక్కడ మనకి కలకత్తా ఏరియాకి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు వాక్యం ఒక దైవ సేవకుని ద్వారా 10th క్లాస్లోనే విన్నాను అప్పుడు అంటూ చెప్తున్నారు. ఆయన పిల్లల్ని భార్యాభర్తలు ఇద్దరు సమాధి చేశారంట. అది సంథింగ్ ఏదో నాకు అంతగా గుర్తు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళుగానే ఇట్లా చేయరు. రెండోది, భార్యను కూడా తానే సమాధి చేసుకున్నాడు. తర్వాత ఇండియాలోనే చనిపోయారు అని అన్నారు. ఎందుకు అని అంటే ఈ పరిస్థితులన్నీ కూడా కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని వారి జీవితంలోని రుచి చూస్తూ వచ్చారే, కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో దేవుని మీద నుంచి నమ్మకం తొలగిపోయినటువంటి వారుగా లేరు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట అంటున్నాడు అంటే పౌలు గారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే అయ్యలారా ఆ వడలో ఉన్నటువంటి వారికి ఏమని చెప్తున్నాడంటే పౌలు గారు, నేను దేవుని నమ్ముచున్నాను అనగా చూడండి, ఈ భాగం మనం 27వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో 3 భాగాలుగా నాకు అనిపించింది. ఏమన్నానంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఒకటి చూడండి, 27వ అధ్యాయం 10వ వచనం చూడు. అంటే ఈ ప్రయాణం వలన అంటే యాత్రా జీవితంలో విశ్వాస యొక్క ప్రయాణ జీవితంలో ఎదురయ్యే స్థితిగతులకి నేను కొద్దిగా దాని గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. అంటే యాత్రా జీవితంలో మన ప్రయాణాలలో
ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పటికీ కూడా మనము దేవుని మీద నమ్మిక ఉంచుతున్నామా లేదా అన్నది ప్రశ్న. చాలామంది చాలా రీతిగా దేవుని మీద నమ్మిక ఉంచుతారు, కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురుపడినప్పుడు ఏం చేద్దాం అంటే మన పరిస్థితులను బట్టి, మన యొక్క టాలెంట్ని బట్టి, లేకపోతే మన యొక్క స్థితిగతులను బట్టి మన యొక్క ప్లాన్లు మారిపోతూ ఉంటాయి. కానీ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే చూడండి, ఈ ప్రయాణంలో ఈ వాడలో ఉన్నప్పుడు పౌలు గారు ఏమి చెప్తున్నాడు అని అంటే చూడండి, వాళ్ళకు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏ ప్లాన్లు అంటే ఒక రూట్ మ్యాప్ మనకి తెలిసిన విధానంలో చూస్తే ఇటు నుంచి ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, చివరాఖరికి ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఒక రూట్ మ్యాప్ పెట్టుకున్నారు. కానీ చూడండి ఆ రూట్ మ్యాప్ ఏమైందంటే చూడండి ఎంతగా ప్లాన్ చేశారు అని అంటే చూడండి, చూడండి 13వ వచనం చూడండి. చూడండి ఈ యొక్క రూట్ మ్యాప్ ఈ వాడను నడిపించినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిద్ధమయ్యారు ప్రయాణంలో. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక రూట్ మ్యాప్ ప్రకారం వాళ్ళు వెళ్తూ వస్తున్నారు. ఆ సమయంలో ఇప్పుడు ఏమైందనంటే దక్షిణపు యొక్క గాలి మెల్లగా విసురుతున్నప్పుడు వాళ్ళ ఆలోచన కరెక్ట్గా అనిపించింది. మనందరికీ తెలుసు మన యొక్క యాత్రా జీవితంలో, విశ్వాస జీవితంలో మన యొక్క ఆలోచనలు మన క్యాపబిలిటీని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, మన తెలివితేటలను బట్టి మనం తీసుకుంటాం. ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా నడుచుకుంటే బాగుంటుంది, ఇలా జీవిస్తే బాగుంటుంది అని మనం అనుకోవటం సహజం. కానీ వాళ్ళ యొక్క ప్రయాణంలో వాళ్ళు తీసుకున్నటువంటి రూట్ మ్యాప్ ప్రకారము వాళ్ళు కూడా సజీవంగా వెళ్తున్నారు. అలాంటి సందర్భంలో చూడండి ఏం జరిగింది అని అంటే వాళ్ళు వేసుకున్నటువంటి రూట్ మ్యాప్ ద్వారా వాళ్ళు వెళ్తూ వస్తున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే చూడండి 15వ వచనం చూడండి. చూడండి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వేసుకున్నటువంటి రూట్ మ్యాప్ అనగా వాళ్ళ యొక్క ప్రణాళిక ఏమైంది, ఇప్పుడు తిరిగిపోయింది. అంటే మన యొక్క యాత్రా జీవితంలో, విశ్వాస జీవితంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం మనము ముందుకు పోతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో ఈ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల ప్రకారం మంచిగానే ఉంది అని అనుకున్నారు. కానీ చివరాఖరికి ఏంటంటే కొట్టుకుపోయింది. అంటే దీనిలో మనం ఏమని ఆలోచించాలి అని అంటే చూడండి మన యొక్క రెండో విషయం చూడండి. ఇక్కడ చూడండి తర్వాత ఏం జరిగిందంటే 16వ వచనం చూడండి. దానిని పైకెత్తి కట్టిన తర్వాత రాజు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్కీసను ఇసుక తిప్ప మీద పడుతునేమో అని భయపడి ఓడ చేపలు దింపివేసి కొట్టుకొని పోయి మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగి. చూడండి ఇప్పుడు ఈ ఓడలో ఉన్నటువంటి సరుకులు కూడా ఇప్పుడు ఏమైంది, ఎంత చేస్తున్నారు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి రూట్ మ్యాప్ వల్ల వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకి ఎదురయ్యేటువంటి ఇబ్బంది వల్ల ఇప్పుడు ఏంటంటే కొన్ని సరుకులు కూడా పారవేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన జ్ఞానముతో ఏదైతే ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే యాత్రా జీవితంలో కొన్ని నష్టాలు తప్పనిసరిగా జరుగుతాయి. అంటే ఇక్కడ నష్టం ఏంటి, ఇక్కడ
సరుకులు కూడా అంటే కొన్ని నష్టాలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళ ప్రాణానికి ముప్పు ఉంది, ఒకటి నష్టాలు సంభవించినాయి, రెండు మూడోది ఏంటంటే చివరాఖరికి నష్టంలో కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటానికి కూడా ప్రయత్నిస్తారు. అంటేనంటే మానవ సంబంధమైనటువంటి జ్ఞానంతో మనం తీసుకున్నటువంటి యాత్రా జీవితంలో ఉన్నటువంటి నిర్ణయాలు ఫెయిల్ అయినప్పటికీ కూడా, నా మాటలు అర్థం చేసుకోండి, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము, మనం సముచితంగా నడుస్తుంది నావా అని అనుకుంటాం, కానీ ఆ నష్టాల వల్ల ఆ నిర్ణయాల వల్ల మానవ సంబంధమైనటువంటి ఆలోచన విధానంలో మనము ముందుకు జరిగినప్పటికీ కూడా, ముందుకు కొనసాగినప్పుడు కొన్ని నష్టాలు జరిగినప్పటికీ కూడా పౌలు గారికి ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ ధైర్యము ఎవరికి లేదు. అది విశ్వాస సంబంధమైన ధైర్యం. ఇది విశ్వాస సంబంధమైన ధైర్యం. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడంటే మన సరుకులు పోయినా సరే, ఒక మాట ఏమని అంటున్నాడంటే మనం చివరక్కర 44 వచనం చూడండి. చూడండి, అందరూ అంటే 200 ఎంతమంది పైన ఉంటుంది చూడండి అమ్మా, ఎన్ని వచ్చినాం అని అంటే ఆ వడలో ఎంతమంది ఉన్నారు అని అంటే పైన ఉంటుంది చిక్కుకొని చూడండి 237 వచ్చిన అనుకుంటే చూడండి 200 అంతమంది ఎవరు మాట ద్వారా వెళ్ళారు ఇప్పటికి. అంటేనంటే మన యాత్రా జీవితంలో, మన ప్రయాణంలో, విశ్వాస జీవితంలో మానవ సంబంధమైన నిర్ణయాలు ఫెయిల్ అయినా సరే, అది నేను చెప్పాలని అనుకుంటున్నా. మానవ సంబంధమైన నిర్ణయాలు మనకి అక్కరకే రాకపోయినా సరే, రెండోది మన యాత్రా జీవితంలో కొన్ని నష్టాలు సంభవించినా సరే, మనం ఏమని విశ్వాసంతో బ్రతకాలి అని అన్నానంటే, నేను దేవుని 2019 సంవత్సరం మీ అందరికీ తెలుసు, నేను పెరాలసిస్ వచ్చి పడిపోయాను. మీ అందరికీ తెలుసు. చనిపోతారు అని అనుకున్నారు. ఏదో విధంగా అన్నెలు జరిగి మాట ఇప్పుడు కాడ సరిగ్గా రావట్లేదు. ఆ సమయంలో అతను తీసుకెళ్ళిపోండి అమ్మ చెప్తున్నారు, ఐసీలో చెప్పారు డాక్టర్. 2వ రోజు చెప్పారు అతను బ్రతకడు, ఒకవేళ బ్రతికినా సరే మనిషి గుర్తుపట్టినా సరే మీరు అతనికి అన్నీ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందే, కానీ ఇబ్బందికరంగా ఉంటుంది అని సందర్భంలో మా మిస్సెస్కి చెప్పడం జరిగింది. నేను విన్నా, ఎక్కడ మాట కొద్దిగా వినపడుతుంది. అప్పుడే అన్న ఒకటే మాట అంకుల్తో కూడా నేను షేర్ చేసుకున్నా. ఏమని మనసులో అనుకుంటు, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను బ్రతికిచ్చి నీ పరిచర్యలో వాడుకో, లేకపోతే నన్ను ఇక్కడి నుంచే చెప్పేశాను. అలాగే ప్రార్థన చేసుకున్నాను. తర్వాత ఏదో దేవుని వల్ల, మీరు అందరి సంఘ ప్రార్థన వల్ల, ఎందుకు అనంటే మేము 2000లో భార్య భర్తలుగా మేమిద్దరం వచ్చాము ఇక్కడికి. అందులో తెలుసు, యవనస్తులుగా వచ్చాము. యాత్రా జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నా సరే 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. ఇప్పటికి దరిదాపుగా 26 సంవత్సరాలు, 25 కదా, 25 కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్కి అయిపోతుంది. అంటే అయిపోతుంది అయిపోయిందా. అది ఎందుకు అనంటే మన ఏదో నిర్ణయాలు మనం తీసుకున్నాం,
ఆ నిర్ణయాల వల్ల మనకి సరిగ్గా ఫలితాలు లేకపోయినప్పటికీ కూడా, కొన్ని నష్టాలు జీవితంలో జరిగినప్పటికీ కూడా, మా మిస్సెస్ మన డిసెంబర్ నుంచి మళ్ళీ ఆవిడకి బాగు ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఒకటే మాట, ప్రభువా నేను నిన్ను, ఇదే మాట రాత్రి కూడా ఈ వాక్యం చదువుతున్నప్పుడు అపొస్తలుల కార్యంలో 3rd టైం చదువుతున్నాను ఇయర్లో. ఇది ఏమన్నానంటే, మనకి కొన్ని నష్టాలు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల, మన నిర్ణయాలు మనకి అక్కడికి రాకపోయినా, తర్వాత మన మానవ సంబంధమైనటువంటి జ్ఞానముతో మనం తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని నష్టాలు జరిగినప్పటికీ కూడా మనం ఏమని అనుకోవాలి అంటే, పౌలు గారి లాగా ఇదే మాట పాత నిబంధనలో ఎంత స్పష్టంగా రాయబడి ఉందనంటే, చూడండి, మీకా గ్రంథము ఎక్కడ ఉంటుందమ్మా? యోనా గారి దగ్గర ఉంటుంది అనుకుంటా. చూడండి, యోనా పక్కనే ఉంటుంది అంతేనా? 7వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా. చూడండి అమ్మా. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక చూడండి, మన జీవితంలో మనం తీసుకున్నటువంటి యాత్రా జీవితంలో మనకి నష్టాలు కొన్ని జరిగినప్పటికీ కూడా, మనము దేవునికి వ్యతిరేకంగా, మనము విశ్వాస జీవితంలో దేవునికి కొన్ని వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలని అంటే, ప్రభువా నీ పాపాన్ని నేను భరిస్తాను. ఎందుకు అని అంటే, అది నేను చేసుకున్న తప్పిదం వలన, నేను తీసుకున్న నిర్ణయం వలన ఏమైందంటే నష్టాలు జరుగుతున్నాయి, కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళు ప్రయాణం వాళ్ళు రూట్ మ్యాప్ వాళ్ళకి అనుకూలంగా లేదు, చనిపోయే పరిస్థితులు వచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చనిపోతాము అని అనుకునే సమయంలో కొన్ని సరుకులు కూడా సముద్రంలో పడేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి అనుకున్న సమయంలో ఏమన్నా, అయ్యలారా మీరు ఆధైర్యపడవద్దు, నేను దేవుని నమ్ముచున్నాను, ఆ దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు. 200 ఎంతమందో తప్పనిసరిగా 100 మంది బయటకు వచ్చారు. కారణం ఏమిటి అని అంటే, చూడండి అమ్మా, అదే వచ్చిన చూడండి అమ్మా, మీకా గ్రంథంలోనే, దేవుని యొక్క కోపం నేను సహించును, ఆయన నన్ను చూడండి, మన యొక్క నిర్ణయాల వలన మనకి నష్టం కలిగినప్పటికీ కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టడం, అదే కృప. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో మన నష్టం జరుగుతున్నప్పటికీ, మనకి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే, దానిలోనే మనల్ని ఉంచడం. ఏం చేస్తాడు అని అంటే, ఆయన కోపాగ్నిని మనం భరించాలి, తప్పదు. మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఏమవుతుందంటే, మనకి నష్టాలు జరిగినప్పుడు ఈ దేవుడు మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయాల వల్లనే ఆయన యొక్క కోపాగ్ని మన మీద రగులుకుంటుంది. అయినప్పటికీ విశ్వాస సంబంధమైన జీవితం మనం ఏం చేయాలంటే, ఆయన కృపను ఆధారం చేసుకోవాలి. ప్రభువా నీ కోపాన్ని నేను సహిస్తానయ్యా, కానీ నన్ను విడిచిపెట్టొద్దు. నేను రాత్రి 11 గంటల కాడ 12 గంటలు ఇదే ప్రార్థన చేస్తున్నాను. 12:16 నిమిషాలకి ఒక ఫోన్ వచ్చింది. ఏ ఫోను అని అంటే, ఇంట్లో 12 దాటిన తర్వాత ఫోన్ వచ్చి ఏమన్నా కంగారు పడతాం కదా, నా ఫోన్కి రాలేదు ఆ ఫోను, మా పిల్లలకు మా మిస్సెస్ ఫోన్కి వచ్చింది. వస్తే ఇవన్నీ కంగారు పడ్డా. వీళ్ళు, నేను వాక్యం చదువుకుంటున్నాను, వీళ్ళు ఏమో దుర్వార్త వచ్చిందో ఏంటో అని నేను భయపడుతూ వాక్యం చదువు వేసి ఏంటంటే, ఆ ఫోన్ చూడండి అని అన్నాను. లేపితే ఏమన్నా అన్నట్టుందంటే, జగన్ బర్త్డే అంట, అందుకే ఫోన్ వచ్చింది.
నాకు తెలియదు నిజంగా. నేనేం ప్రార్థన చేస్తున్నాను? యాత్రా జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నేను అడిగాను, ఏంట్రా ఫోన్ వచ్చింది? మీ నాయనమ్మ మీ నాయనమ్మ అంటే మా అమ్మ ఫోన్ చేయదు, ఆ విషయం నాకు తెలుసు. మీ అమ్మమ్మ, మీ పెద్దమ్మ, మీ పెదనాన్న అని అంటానే ఉన్నాడు. కాదు డాడీ, జగన్ బర్త్డే అని అంట, నాకు మమ్మీకి కాల్ వచ్చింది అని అంటున్నాడు. ఎవరు చేశారు అని అన్నాడు. అని అంటే అది రికార్డెడ్ కాల్ అంట. ఆ కాలు వాళ్ళకి అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఇజాన్ని బట్టి వాళ్ళకి కొన్ని కాల్స్ వస్తాయేమో, నాకు తెలీదు. ఎవరు ఫేవరిజాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ నాడి అలా ఉంటుంది. ఎవరిని అనకూడదు మన. అంటే ఏంటంటే నేనేమన్నా ప్రభా, ఎందుకు 2019లో నేను చనిపోవాల్సిందే? ఎందుకు ప్రభా? తర్వాత ఇప్పుడు తనకి ఇదేనాక నా జీవితం? ఎందుకు ప్రభా అని అనుకున్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మేకా గ్రంథంలో ఈ వాక్యం ఏమనంటే, మనం ఆధారపడద్దు. యాత్రా జీవితంలో దేవుని యొక్క కోపాన్ని, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క కోపం మనం సహించాల్సి వచ్చినప్పటికీ కూడా సహిద్దాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టి ఎన్నో వచ్చిన చదవండమ్మా. తర్వాత చూడండి, నేను ఇదే అనుకుంటున్నాను. ఇంతకాలం మొన్న సంఘానికి వెళ్ళావు కదా, 2000 నుంచి మొన్న సంఘానికి వచ్చావు కదా, నీకేం కలిగింది ఇప్పుడు? నేను తీసుకున్న నిర్ణయాల వల్ల దేవుని యొక్క కోపాగ్నికి నేను గురి అవుతున్నాను అన్న విషయం నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు. కానీ ప్రభా, అపవాది నన్ను గురించి నీ దగ్గర ప్రతివాదం చేసి నీ దేవుడు ఏమయ్యాడు అని అన్నట్టుగా మాట్లాడకూడదయ్యా. అపవాదికి సిగ్గు కలిగేటట్టుగా నన్ను లేపు ప్రభా. నీ కోపాగ్ని నేను భరిస్తాను. నేను తీసుకున్న నిర్ణయాలు, నా కుటుంబంలో తీసుకున్న నిర్ణయాలు నీ కోపాగ్నికి మేము భరిస్తున్నాము. కానీ అపవాది నీ దేవుడు ఎక్కడ అనేటట్టు అనుకోకుండా నా జీవితాన్ని తిరిగి మళ్ళా పునరుద్ధరించు ప్రభువా అని నేను 2 వరకు ప్రార్థన చేస్తూనే వచ్చాను. అంటే నీ దేవుడు మనల్ని యాత్రా జీవితంలో మనం అంతగా నమ్మాము. మనము దేవుని యందు నమ్మిక ఉంచటమే మనం చేయవలసినటువంటిది. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అపవాది నీ దేవుడు ఏమయ్యాడు అనేటట్టుగా నువ్వు చేయొద్దు ప్రభువా అని మేకా గారు ప్రార్థన చేస్తూ వస్తాను. ఇంటికి వెళ్ళి చదువుకుంటే చూడండి. అందుకనే అంటే మానవ సంబంధమైన జ్ఞానం యాత్రా జీవితంలో ఫెయిల్ అయినా, నేను అనేది అది చెప్తున్నాను, మనం తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఉండకపోయినా సరే, మనకు యాత్రా జీవితంలో కొన్ని నష్టాలు జరిగినప్పటికీ కూడా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఆధారపడద్దు. యాత్రా జీవితంలో తప్పనిసరిగా ఇబ్బందులు ఉంటాయి. మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మన నిర్ణయాలు ఉంటాయి. మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తీసుకున్న నిర్ణయాలు బట్టి కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి. నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఎందుకు అనంటే మన దేవుడు ఉన్నాడు. ఆయన కోపాగ్నిని మనం సహిస్తే తప్పనిసరిగా ఆయన కృప మనల్ని ఆదరిస్తుంది, మనల్ని ఎత్తుకుంటుంది.
276 మంది సిస్టర్ ఇందరు చదివినట్టుగానే అంతమందిని పలకల మీదకి నుంచి తప్పించి చేసినటువంటి కార్యాన్ని విశ్వాస యొక్క జీవితంలో విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క మాట మనం వినాలి, గుర్తుపెట్టుకోండి. అది నేను చెప్పవలసింది. పౌలు గారు మాట అప్పుడే ఇని ఉంటే ఇంత పరిస్థితి వచ్చేదా? ఆ మాట ముందే వచనంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను వాడ ప్రయాణకు జరగకు ముందే నేను చెప్పానయ్యా, మీరు నా మాట వినలేదు. చూడండి, ఎన్నో వచ్చినావమ్మా, చదవమ్మా, చదవన్నా, త్వరగా పోయిస్తాను. బయలుదేరక ముందే చాలా కాలమైన తర్వాత కాదు ముందమ్మా అయ్యలారా చదవమ్మా. 9 మొదటి నుంచి చదవడమ్మా. అప్పుడు పౌలు అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడకులు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించారు. చూడండి అయ్యా, మనం ముందుకు వెళ్ళొద్దయ్యా అని పౌలు గారు చెప్పినప్పుడు విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి మాట వీళ్ళు విన్నారా? నావికుడు క్యాప్టెన్ యొక్క మాట, అనుభవం మాట వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారే కానీ వాళ్ళు విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి చెప్పే మాట వీళ్ళు విన్నా. మనం యాత్రా జీవితంలో గుర్తుపెట్టుకోండి, దేవుని సంబంధమైనటువంటి వ్యక్తులు మనకి మేలుకరమైనటువంటి మాటలు చెప్పినప్పుడు మనం వినకపోతే యాత్రా జీవితంలో నష్టమే సాగుతుంది. ఒకళ్ళు విన్నా ఒకళ్ళు వినకపోయినా చాలా కష్టం అవుతుంది. కృప కలిగినటువంటి దేవుడు పతనాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, నష్టాల ద్వారా ఇంత జీవితం అవసరమా మనకి? కాబట్టి అంటే మానవ సంబంధమైన జ్ఞానం ఆధారం చేసుకుని మనం తీసుకునే నిర్ణయాల వలన కొన్ని నష్టాలు మన జీవితంలో అనుమతించినప్పటికీ కూడా వాటికి భయపడకోకుండా ఉందాము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి నడిపించడం. రెండవ మాట ఏమిటి అని అంటే చూడండి, 20 వచనం చూద్దాం, త్వరగా చూడండి. సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకున్నామన్న ఆశ బొత్తిగా పోయింది. చూడండి, ఇంకొక 2వ వచనం మనం చూసుకున్నట్టు కొన్ని దినములు అయిన తర్వాత సూర్యుడైనను నక్షత్రం అంటే ఏంటంటే ప్రకృతి కూడా మనకు విరోధంగా వచ్చినప్పటికీ కూడా, నా మాట అర్థం చేసుకోండి, యాత్రా జీవితంలో ప్రకృతి కూడా మనకి సహకరించినప్పటికీ కూడా పౌలు గారు ఏమంటున్నాడంటే నేను దేవుని ఇప్పుడు సూర్యుడు చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, ఇంకా గాలి ఇవి మన మాట ఏంటయ్యా చెప్పండి? ఇవి ఎప్పుడన్నా బిల్లు ఏదంటే సరే ట్రంప్ గారు గాలికి ఎదురు వెళ్ళి నేనే పెద్దవాడిని గాలికి ఎదురు వెళ్ళి అక్కడ నుంచోమను ఉంటాడా పెద్ద అయినా సరే, అంత గొప్ప వ్యక్తి అయినా సరే? అంటే ఏంటంటే చూడండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక త్వరగా 1వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సుని, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునందు తన మహత్తు గల మాట చేత సమస్తమును చూడండి, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని చూడండి, ఈ సృష్టిని మనకి లోబడినట్టు, ఈ సృష్టి మనకి అనుకూలంగా వచ్చేటట్టు చేయగలిగినటువంటి ఎవరు ఆయన ఉంటే ఎవరు ఉన్నారు అని అంటే దేవుడే. గుర్తుపెట్టుకోండి, 133వ కీర్తనలో 37వ కీర్తనలో ఏమని అంటాడు చూడండి. 37వ కీర్తన అంటాడు చూడండి, 6వ వచనమా.
కాదమ్మా 133 ఒక్క నిమిషం 133 అనుకుంటా. కాదమ్మా 35 135 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రంలో యందును మహాసముద్రంలో అన్నిటి యందును ఆయన తనకి ఇష్టమైన చూడండి అమ్మా, సముద్రం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? సముద్రం మాట వింటది, వీళ్ళ మాట. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా వాళ్ళు. విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి చెప్పిన మాట వీళ్ళు వినలేదు, పౌలు గారి మాట. కానీ ఏమని అంటున్నాడంటే, కీర్తనలో ఏమని అంటున్నారంటే 135 కీర్తనలో, సముద్రమునందు తనకు ఇష్టం వచ్చినట్టు రీతిగా జరిగించేవాడు ఎవరంటే అంటే మన యాత్రా జీవితంలో ప్రకృతి సంబంధమైనటువంటి ఈ ప్రకృతి మన ఎడల సహకరించాలి అని అంటే మనం దేవుని లేకపోతే ఏమని చూడండి. అదే మాటను 56వ కీర్తనలో ఎంత స్పష్టంగా రాస్తారంటే, ఇది ముగిచ్చేస్తాను చూడండి. 56వ కీర్తన గ్రంథము 56వ అధ్యాయం ఎన్నో వచనం అంటే అమ్మ, పౌలు దావీదు గారు రాస్తూనే ఏమని అంటారు అని అంటే 56వ కీర్తన యెషయా గ్రంథం వస్తుంది బాగా. 56వ కీర్తన ఎన్నో వచనము అని అంటే చూడండి. కాదమ్మా 18వ కీర్తన, సారీ అమ్మా 18వ కీర్తన గుర్తు రాలేదు. 18వ కీర్తన ఎన్నో వచనం అని అంటే, కీర్తన 18 ఎన్నో వచనం అని అంటే ఆయన చదవమ్మా. చూడండి ఎన్నో వచనం అన్నానంటే 15వ వచనం చూడండి అమ్మా. చూడండి, నీవు గద్దించినప్పుడు ప్రవాహం యొక్క అమ్మ ఆ సముద్రంలో అడుగు భాగం కనపడుతుందా? మన దేవుడు ఎంత సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఈ లేఖనాలు మనం గుర్తెరగాలి. సముద్రం, అందుకనే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఆయన సముద్రమును గద్దించక దేవునికి అధికారం సర్వ సృష్టి మీద ఉంది. కాబట్టి ఈ సృష్టిలో మనకి ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే ఈ సృష్టిని మనకు అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవుడు, ఆయన యందు మనం ఉంటే, ఆయన యందు మనం నమ్మిక ఉంచినట్లయితే దేవుడు తప్పనిసరిగా యాత్రా జీవితంలో మనకు తోడై ఉంటాడు. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మన నిర్ణయాల వల్ల, మన తెలివితేటల వల్ల, మనకు తీసుకున్న నిర్ణయాల వల్ల మన నష్టము జరిగినప్పటికీ కూడా యాత్రా జీవితంలో దేవుని యొక్క కోపాన్ని మనం భరించవలసి వచ్చినప్పటికీ కూడా మనం మీకా గారు చెప్పినట్టుగా ఏమని చెప్పాలంటే, ప్రభువా నేను దేవుని యందు నమ్మకించున్నాను. లేకపోతే పౌలు గారి లాగా మనం ఏమవుతుంటే సృష్టి మొత్తము వ్యతిరేకంగా మనకి సమకూడి జరగకపోయినప్పటికీ కూడా సృష్టిని సైతము కూడా తన ఆధీనంలో ఉంచుకుని మహత్వకాల మాట చేత సమర్థవంతంగా పరిపాలించుతున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యందు మనం నమ్మకం ఉంచినట్లయితే యాత్రా జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాము అనే మాట పౌలు గారి వల్ల మనం కూడా చెప్పగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకి తోడై ఉండి నడిపించును కదా.